ప్రభువుకు ప్రియమైనటువంటి దేవుని సంగమా, నేటి ఆదివారపు పరిశుద్ధ ప్రభు యొక్క ఆరాధనకు ఇచ్చేసినటువంటి సంఘం అంతటికీ కూడా ప్రభునామమున వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ రోజున మనం మిషన్ సండే కలిగి ఉండడం వలన ఈ యొక్క FMPD యొక్క మిషన్ యొక్క విషయాలను మనం చాలా స్పష్టంగా విని వారి కొరకు మనం ప్రార్థన చేయడానికి దేవుడి చక్కని అవకాశాన్ని మనకు అనుగ్రహించాడు. అందుబట్టి దేవుడికి మహిమ కలుగును గాక. కొద్ది నిమిషాలు మనం వాక్యాన్ని వినడానికి ఇష్టపడదాం. ఈ రోజున నిజంగానే మిషనరీ డాక్టర్ విలియం కేరీ గారి యొక్క జన్మదినం అంటే జయంతి వారు మన మధ్య లేరు కాబట్టి వారి జయంతిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ముఖ్యంగా బాప్టిస్ట్ సంఘాలకు అతను చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తి. ఎందుకనగా భారతదేశానికి తొలి బాప్టిస్ట్ మిషనరీ ఎవరు అంటే డాక్టర్ విలియం కేరీ గారు. ఆయన వెస్ట్ బెంగాల్, పశ్చిమ బెంగాల్ ప్రాంతానికి, రాష్ట్రానికి కలకత్తా అనేటువంటి ప్రాంతానికి వచ్చాడు. చాలా రకాలైనటువంటి పరిచర్యలు ఆ యొక్క మహానుభావుడు భారతదేశానికి చేశాడు. కేవలం క్రైస్తవులకు మాత్రమే కాదు, భారతదేశానికి చాలా ఉపకారాన్ని తలపెట్టినటువంటి ఏకైక అద్భుతమైనటువంటి మిషనరీ, లేకపోతే పితామహుడు అని కూడా అంటారు ఆయనకి. ఎందుకంటే ఆయన చేసినటువంటి మేలు ఎంత అంత కాదు. భారతదేశానికి జాతి పిత ఎంత ముఖ్యమో మన యొక్క క్రైస్తవులకు, బాప్టిస్ట్కి ఆ యొక్క పితామహుడు డాక్టర్ విలియం కేరీ గారు. ఖచ్చితంగా బాప్టిస్ట్ అనేటువంటి డినామినేషన్ వారు అతన్ని ఖచ్చితంగా ఈరోజు జ్ఞాపకం చేసుకుంటారు, లేదా అతని యొక్క పరిచర్యను బట్టి దేవుడిని స్తుతిస్తారు అన్నమాట. అయితే అలాగే ఆదివారపు ఆరాధనలో ఆయన గురించి చెప్పడం అనేది అంత శ్రేష్టమైనటువంటి విషయం కాదు. ఎందుకంటే చెప్తాను వినండి. డాక్టర్ విలియం కేరీ గారు మరణ పడకల మీద ఉంటున్నప్పుడు చివరి క్షణాల్లో తన ప్రేమ స్నేహితులైనటువంటి డాక్టర్ థామస్ విలియమ్స్ వచ్చి కొనియాడుతూ ఉన్నాడు. ఏమని అంటే, డాక్టర్ విలియం కేరీ, నువ్వు భారతదేశానికి మిషనరీగా వచ్చి చాలా అద్భుతమైన కార్యాలు చేస్తావు. నిన్ను భారతదేశం ఎప్పటికీ కూడా మర్చిపోదు. భారతదేశం ఇక నుంచి నీ మరణ పర్యాంతం తర్వాత, చనిపోయిన తర్వాత నిన్ను గురించి ప్రకటిస్తుంది, నిన్ను గురించి ఆలోచిస్తుంది అని చెప్తాడు. ఎవరు? డాక్టర్ థామస్ విలియమ్స్. ఎవరితో? డాక్టర్ విలియం కేరీతో చెప్తూ ఉంటే, ఆ యొక్క మరణానికి చేరవుతున్నటువంటి డాక్టర్ విలియం కేరీ ఒక మాట అంటాడు. చివరి మాట, చాలా చివరి మాట. ఆ మాట అని తన యొక్క తుది శ్వాసను విడిచిపెడతాడు, అంటే చనిపోతాడు అన్నమాట. ఏంటంటాడు ఆ మాట అంటే, నన్ను క్షమించు థామస్, నన్ను క్షమించు, ఈ మాటలు నోట వచ్చినందుకు నన్ను క్షమించు అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాడు. ఎందుకు చేస్తాడు అంటే, భారతదేశము నా గురించి మాట్లాడుకోవడం కాదు, నన్ను రక్షించిన, నన్ను సేవకు పిలిచిన, నాకు ఇంతటి జ్ఞానాన్ని ఇచ్చిన నా ప్రభువైన యేసుక్రీస్తుని కొనియాడాలి కానీ నన్ను కొనియాడడం కాదు, నన్ను ప్రకటన చేయడం కాదు అన్న నిస్వార్థమైన పరిచర్య చేసినటువంటి ఏకైక మిషనరీ ఎవరండి? విలియం కేరీ. అతని చేతలోనే కాదు, క్రియల్లో కూడా అనేకులకు మాదిరిగా ఉన్నటువంటి మా విలియం కేరీ ఈ రోజున మనందరికీ కూడా స్ఫూర్తిదాయకమే. చిన్న పని చేస్తేనే కదండి ఫోటోలు తీసుకొని పేపర్లు వేసుకునే జాబితా మంది. ఎంత అద్భుతం చేశాడు భారతదేశానికి, ఎన్ని మేలు చేశాడు భారతదేశానికి. కానీ విని ఎరగినటువంటి ఎన్నో 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 కార్యాలు భారతదేశంలో చేశాడు. సమాజ సంస్కరణలు కూడా చేసినటువంటి వ్యక్తి విలియం కేరీ. మీరు లాస్ట్ ఫ్రైడే మీరు చాలా మంది రాలేదు, కానీ మన ఇండిపెండెన్స్ డే రోజున క్రిస్టియన్ యొక్క, క్రైస్తవ మిషనరీ యొక్క పరిచర్యలు భారతదేశంలో ఎలా ఉన్నాయి, ఏ రీతిగా ఉన్నాయి అనే విషయం మీద దాదాపుగా 45 నిమిషాలు నేను ప్రసంగం చేశాను. మీరు చాలా మంది రాలేదు, ఆ రోజు వాతావరణం బాగోలేదని చాలా మంది రాలేకపోవచ్చు. కానీ ఆ రోజున అన్ని విషయాలు చాలా స్పష్టంగా సంఘానికి నేను తెలియపరిచాను. ఒకవేళ ఇండిపెండెన్స్ డే రోజున ఏదైనా ఒక కార్యక్రమం కనుక సంఘంలో తలపెట్టి ఉంటే కనుక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్తో సహా మీకు చాలా విషయాలు తెలియపరచడానికి నేనైతే సిద్ధపాటు కలిగి ఉన్నాను. కానీ అలాంటివి ఏవి కూడా మన సంఘంలో జరగడం లేదు. కాబట్టి అయినా శుక్రవారం మనకు అవకాశం వచ్చింది కాబట్టి నేను ఒక 45 నిమిషాలు క్రిస్టియన్ మిషనరీ భారతదేశానికి ఎలాంటి పరిచర్యలు చేశారు, తర్వాత వారి ద్వారా ఈ
జ్ఞాపకం చేశాను. అయితే ఈ సమయంలో విలియం కేరీ ప్రకటించిన ప్రభు గురించి ఈ రోజున మీతో నేను పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. విలియం కేరీ ఎవరి సేవ చేశాడో ఆ పరిచయం చేసినటువంటి ప్రభుకి, ఆ ప్రభుని నేను వాక్య సందేశంలో చెప్పడానికి ఇష్టపడుతున్నాను. కాబట్టి యేసు ప్రభు ఎలాంటి వారు అన్న విషయాన్ని మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. గడిచిన ఆదివారం మనం ఏ అంశం మీద వాక్య ధ్యానం చేస్తాం? ఎవరికైనా జ్ఞాపకం ఉందా? మన దేవుడు, మన ప్రభువు యేసుక్రీస్తు వారు గొప్పవాడు అనే అంశంతో మీతో నేను మాట్లాడాను. ఈ రోజున మన ప్రభువు, మన యేసు ప్రభువు నమ్మదగిన వాడు అనే అంశంతో మీతో నేను మాట్లాడబోతున్నాను. చాలా విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయాలని ప్రభువు మనం చేస్తున్నాను. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13 నుండి 16 వచనాలు చదవగా మనం విన్నాం. అయితే ఒక్కసారి మీరు చూడండి, ఒక్కసారి ఆ భాగాన్ని చూడండి. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే మీరు ఏది వింటున్నారో, ఏది వినబోతున్నారో మీకు తెలియాలి. వాక్యం కనీసం ఎక్కడైనా చదవాలి. మీరు చాలా మంది ఇళ్ళ దగ్గర వాక్యం చదవట్లేదు అని మాకు అర్థమవుతుంది. ఎందుకంటే బైబిల్ రీడింగ్ ఇచ్చేటప్పుడు ఎన్ని తప్పులు చదువుతున్నారో అర్థమైపోతుంది మాకు. చాలా తప్పులు. కాబట్టి ఎక్కడైనా చదవండి, బైబిల్ తెరవండి, బైబిల్ తీసుకుని రండి. తీసుకుని వచ్చి ఒక్కసారి నేటి పాఠమైనటువంటి వాక్య ధ్యాన భాగాన్ని ఒకసారి చదవడానికి ప్రయత్నం చేయండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13 నుండి 16 వచనాలు ఒక్కసారి చూడండి చాలు. నేను ఎప్పుడైతే చదవమంటానో అప్పుడు ఒకరు రిప్రజెంటేటివ్గా చదవడానికి ప్రయత్నం చేయండి. ఎక్కువ సమయం కూడా తీసుకోలేండి. చాలా బాగా వాక్య పరిచయం ఇస్తాను. ఎందుకంటే మీకు టైం లేదన్న సంగతి నాకు తెలుసు. లేకపోతే చాలా విషయాలు నా గురించి మీరు మాట్లాడతారు. ఒకరు చదవండి బయటికి 13వ వచనం నుండి 16వ వచనం వరకు. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావములకు విరోధముగా ఏదియు చెయ్యలేడు. వినువారిని చెరుపుటకే కానీ మరి దేనికి పనికి రాని మాటలను గూర్చి వాదము పెట్టుకొనవద్దని ప్రభువు ఎదుట వారికి సాక్ష్యం ఇచ్చుచు ఈ సంగతులను వారికి జ్ఞాపకం చేయము. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడుము. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండుము. అట్టి మాటలాడు వారు మరి ఎక్కువగా భక్తిహీనులందరూ. చాలండి. ఈ మాటలు ఎవరు చెప్తున్నారు అంటే అపోస్తలుడైన పౌలు ఎఫెసు ప్రాంతంలో పరిచయం చేస్తున్నటువంటి యవనస్తుడైనటువంటి తిమోతికి చెప్తున్నాడు. తిమోతికి ఈ మాట చెప్పడానికి గల కారణం ఏ మాట? 13వ వచనంలో ఏం చెప్పబడింది? మనము అయ్యా తిమోతి, మనము నమ్మదగని వారమైనను, నాట్ ట్రస్ట్వర్తీ పీపుల్ ఈవెన్ దో, అయితే ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఈ స్టేట్మెంట్ తిమోతికి అపోస్తలుడైన పౌలు ఇస్తున్నాడండి. స్టేట్మెంట్ పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపింపబడి వాక్యం ఎరిగిన వాడు, వాక్య జ్ఞానం ఎరిగిన వాడు అయినటువంటి పౌలు తిమోతికి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అయ్యా తిమోతి, మనము నమ్మదగని వారము, we are not trustworthy people. అయినా కూడా ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. అయితే ఆయన తన స్వభావములకు విరోధముగా ఏదియూ చేయలేడు అని చెప్పాడు. ఎందుకు చెప్పాడు ఈ మాట? పౌలు ఎందుకు తిమోతికి మాట చెప్పాడు? తిమోతికి చెప్పవలసిన పనే ఉంది. జాగ్రత్తగా వినండి. అప్పటికి తిమోతి సంఘము ద్వారా చాలా విసిగిపోతున్నాడండి. ఆ సంఘం పట్ల ఒక అసంతృప్తి కలిగి ఉన్నవాడు తిమోతి. ఆ సంఘం పట్ల నిరుత్సాహం కలిగిన వాడు ఎవరు? దైవజనుడైనటువంటి తిమోతి.
తిమోతి యొక్క నిరుత్సాహాన్ని తొలగించడానికి ఈ మాట చెప్పాడు. ఎవరు? పౌలు. రెండవ కారణం ఏమిటంటే దేవుని స్వభావంపై నమ్మకం ఉంచు. తిమోతి, మనుషుల స్వభావం మీద కాదు నువ్వు నమ్మకం ఉంచాల్సింది. నీవు ఉంచాల్సింది ఎవరి స్వభావం మీద నమ్మకం ఉంచాలి? దేవుని స్వభావం మీద నమ్మకం ఉంచాలి. ఎందుకనగా ఆయన మాత్రమే నమ్మదగిన వాడు. మనం ఎవ్వరము నమ్మదగిన వారు కాము. నువ్వు మనుషుల స్వభావం మీద నమ్మకం ఉంచితే నీకు నిరుత్సాహమే ఉంటుంది. నువ్వు పడిపోతావు, కూలిపోతావు, నలిగిపోతావు, బాధపడతావు, మోసపోతావు, అన్యాయం చేయబడతావు, అధర్మం వైపు అడుగులు వేస్తావు. కాబట్టి తిమోతి, నువ్వు దేవుని స్వభావం మీద నమ్మకం ఉంచు అని చెప్పడానికి రాశాడు. మూడవ కారణం ఎందుకు రాశాడంటే, సంఘ పరిచర్యలో ఈరోజు FMPV మిషనరీ కాబట్టి ఆయన ఎవరు సమర్పణరావు గారు ఒక మాట చెప్పారు, నేను విన్నారో లేదో. సేవను చాలా వ్యతిరేకించేవారు చాలా మంది ఈ రోజున బయలుదేరారు. బహిరంగ పరిచర్య చేయడం అనేది చాలా కష్టం. ఈ రోజున సంఘాలన్నీ కూడా ఒకటైతే కనుక ఆ యొక్క మతం మాదిరి ఎదుర్కోలేనటువంటి పరిస్థితుల్లో మనం వచ్చాం. మనందరం ఒకటైతే కనుక భారతదేశానికి మనం సత్య సువార్తను ప్రకటించగలం. ఇది నాది కాదు, ఈ FMPV నాది కాదు, లేకపోతే ఈ విశ్వవాణి నాది కాదు, ఈ యొక్క IM నాది కాదు, లేకపోతే ఆ సంఘస్థులు మనవాళ్ళు కాదు అనడానికి వీలు లేదు. అలాంటి పరిస్థితుల్లో ఈ రోజున మనం ఎదుర్కొంటున్నటువంటి సేవలో కష్టాలు, బాధలు ఎలాంటి ఎదుర్కొంటున్నామో అలాగే తిమోతి కూడా పరిచర్యలో అనేకమైన కష్టాలు, అనేకమైన శ్రమలు తట్టుకోలేనటువంటి పరిస్థితి, తన స్థాయికి మించిన కష్టాలు, తన స్థాయికి మించిన శ్రమలు సంఘములో ఎదుర్కొంటూ ఉంటే తట్టుకోలేక ఉన్నటువంటి తిమోతిని ప్రోత్సహించడానికి, బలపరచడానికి, సహాయం చేయడానికి, పురుగొల్పడానికి, లేవనెత్తడానికి అపోస్తలుడైన పౌలు ఈ మాట చెప్పాడండి. అయ్యా తిమోతి, మనము నమ్మదగిన వారు కాము, అయినను ఆయన మాత్రమే నమ్మదగిన వాడు. ఆయన తన స్వభావములకు, ఆయన క్యారెక్టర్కు, ఆయన స్వభావానికి విరోధముగా ఆయన ఏది చేయడయ్యా, ఆయన ఏమి చేయడు. కాబట్టి కీప్ దిస్ వర్డ్ ఇన్ యువర్ హార్ట్, కీప్ దిస్ వర్డ్ ఇన్ యువర్ మినిస్ట్రీ, కీప్ దిస్ వర్డ్ ఇన్ యువర్ ఫ్యామిలీ. నీ యొక్క కుటుంబంలో, నీ హృదయంలో, నీ పరిచర్యలో ఈ మాట ఖచ్చితంగా ఉండాలి. Have faith on the character of God. దేవుని యొక్క స్వభావం మీద మాత్రమే విశ్వాసాన్ని కనపరచు. ఎందుకంటే ఆయన మాత్రమే నమ్మదగిన దేవుడు. మీరు మనుషులను చూశారనుకోండి, ఖచ్చితంగా మనం పత్రమైపోతాం. ఈ రోజున చాలా మంది కూడా వారి యొక్క మనుషులను నమ్ముకొని పాడైపోయిన వారు ఉన్నారేమో. ఉన్నారా? మనుషులను నమ్ముకొని పాడైపోయిన వారు ఉన్నారేమో. వారి బలగమును నమ్ముకున్న వారు పడిపోయిన వారు ఉన్నారేమో. వారి యొక్క ధనమును నమ్ముకొని పతనమైపోయిన వారు ఉన్నారేమో. కానీ దేవుణ్ణి నమ్ముకున్న వారు చరిత్రలో ఎప్పటికీ ఎన్నటికీ పాడైపోయినట్టుగా కానీ, పడిపోయినట్టుగా కానీ, పతనమైపోయినట్టుగా కానీ లేదండి. దేవుణ్ణి నమ్ముకున్న వాడు బాగుపడ్డాడే కానీ పాడైపోలేదండి. పాడైన వాడు దేవుణ్ణి నమ్ముకున్నా కూడా బాగుపడ్డాడే కానీ బాగున్నోడు దేవుణ్ణి నమ్ముకుని పాడైపోయినోడు లేడండి. ఈ రోజున మనం ఎవరిని నమ్ముకుంటున్నామండి? అది ప్రశ్న. నిజంగా దేవుణ్ణి నమ్ముకుంటే ఖచ్చితంగా వదులుతామండి. ఇప్పటికీ మన దేవుడు వినండి, నమ్మదగిన వాడండి, నమ్మదగిన వాడు. కాబట్టి ఆ యొక్క నమ్మదగిన దేవుని యందు సంపూర్ణమైన విశ్వాసాన్ని, నిరీక్షణను మనం కలిగి జీవితాం. అయితే ఆయన ఏ విషయాలలో నమ్మదగిన వాడు? దట్ ఈస్ ద కీవర్డ్స్. ఏ విషయాల్లో ఆయన నమ్మదగిన వాడు అంటే నెంబర్ 1 చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఆయన ఏ విషయాల్లో నమ్మదగిన వాడు అంటే ఎబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 23వ వచనంలో రాయబడింది. ఏమిటి రాయబడింది? వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మన ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకుందుము. అయితే ఈయన ఏ విషయములలో నమ్మదగిన వాడు? వాగ్దానం
నమ్మదగిన వాడు. చూడండి, జాగ్రత్తగా వినాలి. ఇంతకీ వాగ్దానం అంటే ఏమిటి మనకు తెలియాలి. ఇంగ్లీష్లో మనం ప్రామిస్ అంటాం, ఇంకొంచెం డీప్గా వెళ్తే కవనెంట్ అంటాం, నిబంధన అంటాం. ఒడంబడిక అనేటువంటి పర్యాయ పదం కూడా ఉంది. ఒడంబడిక ఇద్దరి మధ్య జరిగిన అగ్రిమెంట్ అని కూడా ఉంటుంది. ఎవరైనా అప్పు తీసుకున్నారనుకోండి, ప్రామిసరీ నోట్ ఉంటుంది కదా నిబంధనగా. అలాగే ఏదైనా ఒక మాట ఏదైనా మాట ఇచ్చారనుకోండి, ఆ మాటకి నిబంధనగా బైబిల్లో ఉప్పు నిబంధన ఉంది, చెప్పు నిబంధన ఉంది. అర్థమవుతుందా? చెప్పుని ఇచ్చిపుచ్చుకునేవారు అనమాట. రూతు గ్రంథం ప్రకారం, రూతు గ్రంథం కనుక చదివితే మీకు ఈ బోయాజుకు రూతుకి మధ్య ఆ పొలము వ్యవహారం ఉంటుంది కదా, దాన్ని విడిపించడానికి ఎవరు రారు. అప్పుడేమవుతుంది, ఆ యొక్క నయోమి యొక్క పొలము విడిపించడానికి ఆ యొక్క బోయాజు ముందుకు వచ్చేటప్పుడు అడుగుతాడు, మీ బంధువులు ఎవరైనా ఉన్నారా, మీరు ఎవరైనా విడిపించుకుంటారా, ఆ పొలాన్ని ఎవరైనా తీసుకుంటారా, ఇలా చెబుతూ ఉన్నప్పుడు బోయాజుకి వ్యతిరేకత వచ్చినప్పుడు ఇతడు ఒక నిబంధన చేసుకుంటాడు. ఏమని? ఏ నిబంధన? ఆ నిబంధనకు సూచనగా చెప్పులు మార్చుకుంటారండి. అది చెప్పు నిబంధన. ఉంగరపు నిబంధన కూడా ఉంది. ఉంగరాలు మార్చుకోవడం కూడా ఒక నిబంధన. రేపు మాపు కొంతమంది పిల్లలకు వివాహం జరగబోతుంది కదా, మన క్రైస్తవ సాంప్రదాయం ప్రకారం తాళబట్టు కాదు, ఉంగరాలు మార్చడం అనేది ఒక నిబంధన. ఉంగరాలు మార్చడం అనేది ఒక నిబంధన. ఒకవేళ నేను పెళ్లి చేయగలిగితే ముందు ఉంగరాలే మారుస్తాను, తరువాత ప్రయారిటీ మంగళసూత్రానికి ఇస్తాను. ఫస్ట్ ప్రయారిటీ మంగళసూత్రానికి ఇవ్వను. ఎందుకంటే నిబంధన, అది నిబంధన, కవనెంట్. ఏంటి ఆ కవనెంట్? అది ఉంగరాలు మార్చుకోవడం. ఆ ప్రమాణాలు, వారి ప్రమాణాలకు నేను ఎలా చూసుకుంటానో, ఎలా పెంచుతానో, ఎలా కాపాడుతానో ఒకరికి ఒకరు చెప్పుకుంటున్న నిబంధనలకు సూచన ఉంగరం. సారీ, నాకు ఉంగరం పోయింది కాదు, కానీ డబ్బులు లేక స్టడీ కోసం, థియాలజీ స్టడీ చేయడం కోసం, బైబిల్ ట్రైనింగ్ కోసం నా పెళ్లి ఉంగరానికి కూడా తాకట్టు పెట్టాల్సి వచ్చింది. ఇప్పుడు వరకు వినిపించుకోలేదు. పాస్టర్ గారు పెళ్ళి అవ్వలేదు అనుకోకండి, నాకు ఉంగరాలు పెళ్ళి అయ్యింది. అర్థమవుతుందా? నిబంధనే. కానీ కొన్ని పరిస్థితులు బాగోలేక తప్పని పరిస్థితుల్లో పెళ్లి ఉంగరాన్ని కూడా తాకట్టు పెట్టే దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం. ఇప్పటికీ అది వినిపించుకోవడానికి ఎక్కడ తాకట్టు పెట్టాం కూడా మనకు తెలియదు. అక్కడికి వెళ్ళిపోతే ఏమైపోయింది కూడా తెలియదు. అంటే చెప్తున్నాను, జాగ్రత్తగా వినాలి. వాగ్దానం అంటే నిబంధన. దేవుడు తన ప్రజలకు చేసుకున్న నిబంధనలో ఆయన నమ్మదగిన వాడు అని చెప్తారా? నీకు వ్యక్తిగతంగా జాగ్రత్తగా వినాలి. ఈ రోజున ఒక దినానికి ఎన్ని నిమిషాలు ఉన్నాయండి? 1440 నిమిషాలు ఉన్నాయి. కానీ మీరు ఉదయం మొదలుకొని పడుకునేంత వరకు కూడా మీకు ప్రతిరోజు కూడా కొన్ని వాగ్దానాలు వస్తాయి. టుడే ఎవ్రీడే ప్రామిస్ అని అనుదిన వాగ్దానాలు ఎవరెవరో పంపిస్తారు. మీకు దినానికి ఉన్న నిమిషాల కంటే రోజులో వచ్చే వాగ్దానాల సంఖ్య ఎక్కువ. అవునా కాదా? వాగ్దానాల సంఖ్య ఎక్కువ. మీరు వాట్సాప్ స్టేటస్ లో కూడా దాన్ని ఫార్వర్డ్ చేస్తారు. ఎవరిచ్చారా వాగ్దానం? ఒక పాస్టర్ గారు నువ్వు నమ్మితే నీకు ఇచ్చినట్టు ఒక వ్యక్తికి ఇస్తున్నాడు. కానీ ఈ వాగ్దానం వ్యక్తి ఇవ్వలేదండి, స్వయాన దేవుడిచ్చినది. దేవుడిచ్చినది. నీ జీవితంలో మనుషులు ఇచ్చే వాగ్దానాలు నెరవేరవండి. మనుషుల ద్వారా వచ్చిన వాగ్దానం 100% జరగకపోవచ్చు గాక, కానీ దేవుడిచ్చిన వాగ్దానము ఖచ్చితంగా నీ జీవితంలో జరుగుతుంది. ఎందుకనగా వాగ్దానం చేసిన దేవుడు, వాగ్దానం చేసిన మనుషుడు నమ్మదగిన వాడు కాదు. నీ దగ్గర నుండి రూపాయో పాపయో కానుకగా తీసుకోవడానికి పోస్టులు పెడతాడు, నేను విప్పిస్తాడు. వెంటనే నువ్వు ఏం చేస్తావు? స్కానింగ్ తీసుకొని డబ్బులు పంపిస్తూ ఉంటావు. ఓపెన్గా చెప్తున్నాను నేను. మీకు వారికి ఎటువంటి రిలేషన్ ఉండదండి. ఎటువంటి ఫిజికల్, ఎటువంటి మెంటల్, ఎటువంటి స్పిరిచువల్ రిలేషన్ లేకపోయినా కూడా. కానీ జాగ్రత్తగా వినండి, అవి కావు వాగ్దానాలు. ఈవెన్ దో అవి క్రింద బైబిల్, అవి బైబిల్లో రాయబడినప్పటికీ కూడా అవి దేవుడు ఇవ్వకపోతే అవి నీ జీవితంలో నెరవేరవు. దేవుడు ఇస్తేనే అది నెరవేరుతుంది. ఎందుకనగా వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. ఎవరెవరికి ఆయన వాగ్దానాలు ఇస్తాడో చెప్తాను వినండి. వ్యక్తిగతంగా ఇస్తాడని వాగ్దానం. నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీతో మాట్లాడతాడు దేవుడు. వాక్యం చదివినప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. ప్రార్థన, నీ గురించి ప్రార్థన వేరొకటి చేయాలి. నీ తరపున బైబిల్ రీడింగ్ కూడా ఇంకొకటి చదవాలి. ఎంత దౌర్భాగ్యం అండి. నువ్వే బైబిల్ చదువు,
నీ వాగ్దానం నువ్వే తీసుకో. దేవుడు ఇచ్చేది, దేవుడు నీతో మాట్లాడతాడు, దేవుడు నీకు ఇస్తాడు. నీవు చదవవు కాబట్టి ఎవరో చదివి నీకు ఇస్తారు ఆ వాగ్దానాన్ని. మీరు చదవండి, మీరే వాగ్దానం నేరుగా దేవుని యొక్క నుండి పొందుకోండి. అలాగే చెప్తారా? ఇస్తాడు ఆయన, మీకు ఖచ్చితంగా ఇస్తాడు. వ్యక్తికి ఇస్తాడండి. అబ్రహాంకి ఇచ్చాడా లేదండి? అబ్రహాంతో మాట్లాడాడా లేదండి? అబ్రహాం పొందుకున్నాడా లేదా అండి? అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేసుకున్నాడు. ఆదికాండం 12వ అధ్యాయం 2-3 వచనాల ప్రకారం. నోవాహుతో దేవుడు నిబంధన చేసుకున్నాడా లేదా అండి? వాగ్దానం చేశాడా లేదా? వెరీ పర్సనల్ కవెనెంట్, చాలా వ్యక్తిగతమైనటువంటి నిబంధన, వాగ్దానం. ఆదికాండం 9వ అధ్యాయం 11, 12, 13 వచనాల్లో నోవాహుతో దేవుడు పర్సనల్ గా వాగ్దానం చేస్తాడు. దావీదుతో చేస్తాడు, మోషేతో చేస్తాడు, శారాతో చేస్తాడు, అన్నాతో చేస్తాడు. ఇలాంటి దేవుడు వ్యక్తులతో కూడా ఆయన వ్యక్తిగతంగా వాగ్దానాలు ఇచ్చాడని నేరుగా ఎటువంటి మీడియేటర్ లేకుండానే నేరుగా ఇచ్చేసాడండి. కుటుంబాలకు కూడా దేవుడు వాగ్దానం ఇస్తాడండి. కుటుంబం ప్రార్థన చేస్తే ఆ కుటుంబానికి దేవుడు వాగ్దానాన్ని ఇస్తాడు. ఎవరికి ఇస్తాడు దేవుడు వాగ్దానం అంటే ఆ కుటుంబ యజమానికి ఇస్తాడు. చూడండి, అబ్రహాం కుటుంబానికి దేవుడు ఇచ్చాడు వాగ్దానం. అబ్రహాం కుటుంబానికి యజమాని ఎవడు? అబ్రహామే. దేవుడు ఇస్సాకు కుటుంబానికి వాగ్దానం ఇచ్చాడు. ఆదికాండము 26వ అధ్యాయం 3-4 వచనాల ప్రకారం ఇస్సాకు కుటుంబానికి యజమాని ఎవరు? ఇస్సాకే. తర్వాత ఆదికాండం 46వ అధ్యాయం 3-4 వచనాల ప్రకారం యాకోబు కుటుంబానికి దేవుడు ఇచ్చాడు వాగ్దానం. యాకోబు కుటుంబానికి యజమాని ఎవడు? యాకోబే. అలాగే వాక్యం చదవగలిగితే దావీదు కుటుంబానికి కూడా దేవుడు వాగ్దానం ఇచ్చాడు. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనం ప్రకారం ఇంటి యజమానికి ఇస్తాడండి. కుటుంబం పట్ల దేవునికి ఉన్నటువంటి చిత్తాన్ని తెలియపరుస్తాడు, వాగ్దానాన్ని ఇస్తాడు. ఆ కుటుంబంలో యజమాని ప్రార్థించాలి, ఆ కుటుంబంలో యజమాని వాక్యం చదవాలి, దేవుడితో సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉంటే దేవుడు ఆ వాగ్దానాన్ని ఆ ఇంటి యజమానికి ఇస్తాడండి. ఆ ఇంటి యజమాని పొందుకుంటాడు. ఆ వాగ్దానంతో కుటుంబం నడిపించబడుతుందండి. ఆమె చెప్తారా? ఆ వాగ్దానంతో వ్యక్తి నడిపించబడతాడండి. ఆమె చెప్తారా? ఎవరెవరికి ఇస్తాడు దేవుడు వాగ్దానం? వ్యక్తులకు ఇచ్చాడు, వెరీ పర్సనల్గా ఇచ్చాడు. రెండవది కుటుంబాలకు ఇచ్చాడు వాగ్దానం. మూడవది దేశాలకు కూడా ఇచ్చాడండి వాగ్దానం. దేశాలు అంటే ఆదికాండం 17వ అధ్యాయం 8వ వచనం ప్రకారం, నిర్గమకాండం 19వ అధ్యాయం 5-6 వచనాల ప్రకారం, ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 3-4-5 వచనాల ప్రకారం ఇశ్రాయేలు దేశానికి దేవుడు వాగ్దానాలు ఇచ్చాడని. ఎంటైర్ ద కంట్రీ, ఎంటైర్ ద నేషన్, జాతికి దేవుడు ఒక వాగ్దానాన్ని ఇచ్చాడండి. అది ఎవరి ద్వారా ఇస్తాడు అంటే ప్రవక్తల ద్వారా ఇస్తాడండి. జాగ్రత్తగా వినాలి. ప్రవక్తలతో దేవుడు మాట్లాడతాడు. ప్రవక్త ఆ దేశం కోసం ప్రార్థించాలి, ప్రవక్త ఆ దేశం కొరకు విజ్ఞాపన చేయాలి, ప్రవక్త ఆ దేశం యొక్క క్షేమ భోగాల కొరకు దేవుని సన్నిధిలో మనం పెట్టుకోవాలి. ఒకరోజు సౌలు అనేటువంటి రాజు ఉన్నాడు, ఇశ్రాయేలు మొదటి రాజు. ఆ రోజు సౌలు యొక్క రాజు యొక్క రాజరికంలో ఉన్న ప్రవక్త ఎవరు అనగా సమూయేలు. సో సమూయేలు దగ్గరికి వస్తాడు. ఎవరు? సమూయేలు దగ్గరికి సౌలు వస్తాడు. సౌలు వచ్చి, అయ్యా నేను దేవునికి విరుద్ధంగా పాపం చేశాను, నా కొరకు ప్రార్థన చేయి, నా కొరకు విజ్ఞాపన చేయి అన్నప్పుడు సమూయేలు ఏమంటాడు? అయ్యా నువ్వు చేసిన ద్రోహం ఒక మనిషికైతే, వేరే వ్యక్తికైతే, లేకపోతే ఏదో ఒక వస్తువుకైతే నీ పక్షాన నేను విజ్ఞాపన చేస్తాను. అసలు నువ్వు చేసిన ద్రోహం దేవునికే నువ్వు ద్రోహం చేస్తే నీ పక్షాన ఎవడయ్యా నిన్ను కాపాడుతాడు? కాపాడాల్సిన వారికే నువ్వు తిరుగుబాటు చేసి అన్యాయం చేస్తే ఆయన ఊరుకుంటాడా అని రోషంతో మాట్లాడుతాడు. ఒక దేశం గురించి ప్రార్థించే, లేకపోతే ఒక దేశానికి దేవుడు వాగ్దానాలు ఇచ్చినప్పుడు ప్రవక్తలను, యాజకులను కూడా దేవుడు వాడుకుంటాడు. నాలుగవదిగా ఎవరికి దేవుడు వాగ్దానం చేస్తాడని సంఘాలకు కొత్త నిబంధన ప్రకారం సంఘాలకు, ఏ సంఘాలకు ఆయన వాగ్దానం చేశాడంటే ప్రకటన గ్రంథంలో మనం 7 సంఘాలు చూస్తాం. ఆ 7 సంఘాలకు కూడా దేవుడు వాగ్దానాలు చేశాడని. ఏ సంఘాలు ఉన్నాయి అందులో? ఎఫెసీ సంఘం ఉంది, రెండవది స్మరణ సంఘం ఉంది, మూడవది పెర్గములో ఉన్న సంఘం ఉంది, 4 తుయతైరలో ఉన్న సంఘం ఉంది, 5వది సార్దీస్లో ఉన్న సంఘం ఉంది, 6వది ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘానికి
సంఘానికి కూడా దేవుడు వాగ్దానాన్ని తెలియపరిచాడు. అది ఎవరి ద్వారా తెలియపరిచాడు? వినండి. అది ఎవరి ద్వారా తెలియపరిచాడు? సంఘానికి దూతగా ఉన్న వారికి ద్వారా దేవుడు దాన్ని బయలుపరిచాడు. సంఘం పట్ల ఇది దేవుడి చిత్తము అని, మంచి చెడు రెండు తెలియపరుస్తాడు సంఘం దూతతో దేవుడు. అయితే ఈ రోజున కొన్ని మేలైన చర్చెస్ ఉన్నాయి కాబట్టి మాలాంటి పాస్టర్ గారితో మాట్లాడండి. జాగ్రత్తగా వినండి. మాలాంటి పాస్టర్ గారులతో మీ సంఘం గురించి వాగ్దానం ఇవ్వడండి, మాకు ఇవ్వడండి. అదే పాస్టర్ గారు వినండి, చెప్తాను వినండి. మాలాంటి పాస్టర్ గారులకు మీ సంఘం గురించిన వాగ్దానం మాకు ఇవ్వడండి. మరి ఎవరికి ఇస్తారు? చెప్తాను వినండి. సంఘం యొక్క పెద్దలకు ఇస్తాడండి. ఎందుకంటే సంఘ పెద్దలే శాశ్వతంగా ఉంటారు సంఘంలో. కాబట్టి మాలాంటి పాస్టర్ గారు టైం అయిపోగానే ఖచ్చితంగా వెళ్ళిపోతారు. కాబట్టి మాకు ఆ వాగ్దానాన్ని బయలుపరచడండి. మరి మా పాత్ర ఏమిటి అంటే వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఉపయోగించుకుంటాడే కానీ మా ద్వారా వాగ్దానాన్ని బయలుపరచాడు. మరి ఎవరి ద్వారా బయలుపరుస్తాడంటే సంఘ పెద్దల ద్వారా బయలుపరుస్తాడు. సంఘ పెద్దల ప్రార్థన యందు వాక్యం యందు ఎడతెగక ఉంటే వారికి దేవుడు సంఘం పట్ల ఒక వాగ్దానాన్ని ఇస్తాడు. అప్పుడు వారికి వాగ్దానాన్ని బట్టి సంఘాన్ని నడిపించుకోవాలి. అర్థమైందా? దేవుడు వారికి ఆ వాగ్దానాన్ని ఇచ్చినప్పుడు ఆ వాగ్దానం చొప్పున సంఘాన్ని నడిపించాల్సిన బాధ్యత వారిది. ఇప్పుడు అడుగుతూ ఉన్నాను, మీకు వ్యక్తిగత వాగ్దానం ఉందా? వ్యక్తిగత వాగ్దానం ఉందా? మీతో దేవుడు నిబంధన చేసుకున్నాడా? ఏదైనా ఒక ప్రామిస్ ఉందా? ఏదైనా వాగ్దానం ఉందా? ఇది నాకు వ్యక్తిగతంగా దేవుడు ఇచ్చాడని ఎవరో పాస్టర్ గా ఇచ్చింది కాదండి. ఏదో ఒక డిసెంబర్ 31వ తారీఖున జనవరి 1వ తారీఖున తీసుకుంది కాదండి. అది వ్యాపారం. ఓపెన్గా చెప్తున్నాను. వాడు అమ్ముకోవడానికి మంచి వాక్యాలను వాడు కాపీ పేస్ట్ చేసి దాన్ని పోస్ట్ చేసి అది మనకు అమ్మేస్తాడు. మనం కొన్ని వందల వేల రూపాయలు ఇచ్చి కొనుక్కుంటాం. అది దేవుడు మనకి ఇచ్చాడు అనుకుంటాం. బైబిల్ పక్కన పెడతాం. మనుషుల చేత రాయబడిన దాని మీద ఆధారపడతాం. బైబిల్ మొత్తంలో ఉన్న వాగ్దానాలన్నీ నీవేనండి. ఆమె చెప్పండి. బైబిల్ ఎవడైతే కలిగి ఉన్నాడో, బైబిల్ నా నిబంధన వాక్యం చెప్తుందండి. పాత నిబంధన, కొత్త నిబంధన. పాత నిబంధన అంటే పాత వాగ్దానము, కొత్త వాగ్దానము. పాత ఒడంబడిక, కొత్త ఒడంబడిక అని అర్థమండి. దేవుడు నీకు పాత నిబంధనలో ఉన్నటువంటి వాగ్దానాలు తీసిన కొత్త నిబంధన ద్వారా దేవుడు నీకు ఒక కొత్త వాగ్దానం చేసుకున్నాడు. అది నీ జీవితంలో నెరవేరబోతుంది. నన్ను వారు మాకు చెప్తారా? బైబిల్లో ఎన్ని వాగ్దానాలు, ఎన్ని ఒడంబడికలు అయితే నీ కొరకు రాయబడ్డాయో, అబ్రహాంతో చేసుకున్న వాగ్దానం నీది కాదండి, నీది కాదు. సమూయేలుతో దేవుడు చేసుకున్న నిబంధన నీది కాదు. నోవాహుతో దేవుడు చేసిన వాగ్దానం నీది కాదు. దావీదుతో, మోషేతో లేదా భక్తులతో చేసుకున్న ఏ వాగ్దానానికి నీకు సంబంధం లేదు. కానీ నీకంటూ కొన్ని వాగ్దానాలు దేవుడు రాయించాడు. నీకంటూ అక్కడ నేను మెన్షన్ చేయలేదు. నువ్వు మీరు అనే మాటలు ఉపయోగించాడు దేవుడు. ఎప్పుడైతే ఉన్నాయో అవన్నీ మనమేనండి. క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన సంఘానికి ఇవ్వబడిన వాగ్దానాలండి. అవి పట్టుకోండి, బైబిల్ పట్టుకోండి. బైబిల్లో నీ కొరకు ఎన్నో వాగ్దానాలు చేయబడ్డాయి. అవి కాలానుగుణంగా నువ్వు బైబిల్ స్టడీ చేస్తున్నప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతూనే ఉంటుందండి. అందుకే పరలోకము తన నిధి, బంగారు నిధి. నువ్వు చదువుతున్న కొలది నీ కొరకు వాగ్దానాలు వస్తూనే ఉంటాయి. నీ గురించి రాయబడిన విషయాలతో ఉంటాయి. నీ కుటుంబం పట్ల కొన్ని వాగ్దానాలు ఉన్నాయి. బాధపడాల్సిన విషయం ఏంటంటే నీ వాగ్దానం నీకు తెలియదు. నీ కుటుంబానికి ఇవ్వబడిన వాగ్దానం నీకు తెలియదు. నీ దేశానికి ఇవ్వబడిన వాగ్దానం తెలియదు. నీ సంఘానికి దేవుడిచ్చిన వాగ్దానం నీకు తెలియదండి. ప్రతిరోజు మారిపోతూ ఉంటుంది నీ వాగ్దానం. నాకు దేవుడు నా పరిచర్య నిమిత్తమే ఒకే ఒక వాగ్దానం ఇచ్చాడండి. అక్కడి నుంచి ఎప్పుడు వేరే వాగ్దానాల మీద ఆశపడలేదండి. ఒకే ఒక వాగ్దానం అండి, నా పరిచర్య నిమిత్తమే. దేవుడు నేరుగా మాట్లాడినటువంటి భాగం అండి. వ్యక్తిగతంగా ఒకటే ఇచ్చాడండి. అది ఇప్పటికీ దాని గురించి ప్రార్థన చేస్తానండి. కుటుంబ పరంగా ఒక వాగ్దానం ఇచ్చాడండి. ఎప్పటికీ దాని కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నానండి. పరిచర్య విషయంలో ఒకే వాగ్దానం ఇచ్చాడండి. ఆ వాగ్దానం కోసం నేను ప్రార్థన చేస్తున్నానండి. అవి నెరవేరకుండా నేను కొత్త వాగ్దానం నాకు ఎందుకు?
దానివల్ల ప్రయోజనం ఏముంది? తీసుకున్నాను, పొందుకున్నాను అనే ఆశ తప్ప. కానీ మనుషులు ఇవ్వలేదండి. నాకు వ్యక్తిగత వాగ్దానం మనుషులు ఇవ్వలేదు. నా కుటుంబానికి వ్యక్తిగత వాగ్దానం మనుషులు ఇవ్వలేదు. మూడవది, నా పరిచర్య కొరకు దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానమే ఉంది, కానీ మనుషులు నాకు ఇవ్వలేదండి వాగ్దానం. నా పరిచర్యలో నాకు ఇవ్వని వాగ్దానం ఏంటి చెప్పమంటారా? యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనాన్ని చూద్దాం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 9-10 వచనాలు కలిపే ఉంటా. చదవండి. దిగంతముల నుండి నేను పట్టుకొని దాని పొలాల నుండి పిలుచుకొనిన వాడా, నీవు నా దాసుడవని నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నది. నేను నీకు చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడును నేను, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుందును. ఈ వాగ్దానం వచ్చి 18 ఏళ్ళు అయిందండి. ఒకే వాగ్దానం, పరిచయం ఇంకేం చూడలేదు. దేవుడి వాగ్దానంతోనే నడిపిస్తున్నాడండి. ఇప్పటికీ ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని శ్రమలున్నా, ఎన్ని వ్యతిరేకతలున్నా ఈ వాగ్దానం నిత్యము నన్ను బలపరుస్తుందండి. ఎందుకంటే ఈ వాగ్దానం చేసిన మనిషి కాదండి, ఈ వాగ్దానం చేసిన వాడు దేవుడు. ఈ వాగ్దానం చేసిన వాడు దేవుడు. నేను అందుకే దేవుని మీదే నాకు నమ్మకం కానీ, దేవుని స్వభావం మీదే నాకు నమ్మకం కానీ, మనుషుల స్వభావం మీద నమ్మకం లేదండి. మనుషులు ఎప్పుడు నేను నమ్ముకోలేదండి. కీర్తన గ్రంథం 118వ కీర్తన వాక్యం వెరీ సెంటర్ వర్డ్ అండి. అది బైబిల్ అంతటిలో కూడా కేంద్ర వాక్యము ఏమిటనగా, మనుషులను నమ్ముకునే కంటేను యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముకునే కంటేను యెహోవాను ఆశ్రయించుట మేలు. ఇది బైబిల్ అంతటిలో కూడా కేంద్ర వాక్యం అండి. అది సెంటర్ వర్డ్స్. అది ఏం చెబుతుంది ఆ వాక్యం అంటే, నువ్వు మనుషులను నమ్ముకోవద్దు, రాజులను నమ్ముకోవద్దు, అధికారులను నమ్ముకోవద్దు. అన్యమంటా నీ ధనాన్ని, బలాన్ని, బలగాన్ని, దేనిని నమ్ముకోవద్దు. కానీ ఒక పని చేయి. ఏం చేయాలి? దేవుడిని నమ్ముకో. దేవుడిని నమ్ముకున్న వాడు బాగుపడతాడే కానీ పాడైపోయాడు. ఈ రోజున నేను బాగుపడాలనుకుంటున్నాను కాబట్టి దేవుడినే నమ్ముకున్నాను. దేవుడి మీదే నమ్మకం. దేవుడు ఎలా నడిపిస్తారా, దేవుడు ఏం కోరుకుంటుంది, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కూడా ఇది నీ చిత్తమా అని వదిలేస్తాను అంతే. ఈ వాగ్దానం నెరవేర్చుటలో దేవుడు నమ్మదగిన వాడు. ఆమె చెప్పండి. నీ వ్యక్తిగతంగా దేవుడు ఇచ్చిన వాగ్దానం ఎట్టి పరిస్థితుల్లోనైనా ఆయన నెరవేరుస్తాడు. ముగిస్తాను, టైం లేదు కాబట్టి. ఇంతకీ నమ్మదగిన వాడు అంటే ఏమిటి? నమ్మదగిన వాడు అంటే దీనికి హీబ్రూ పదంలో ఒక మాట ఉపయోగించారు. యు షుడ్ నో ద చర్చ్. ఖచ్చితంగా సంఘము తెలుసుకోవాలి. నువ్వు ఎవరి దగ్గరికి వచ్చావంటే నమ్మదగిన వారి దగ్గరికి వచ్చావు. నువ్వు ఎవరిని ఆరాధిస్తున్నావంటే నమ్మదగిన వారిని ఆరాధిస్తున్నావు. నువ్వు అలా తప్ప దేవుడి దగ్గరికి రాలేదు. ఓకే, కళ్ళు నుండి చూడలేని దేవుడి దగ్గరికి రాలేదు, చెవు నుండి వినలేని దేవుడి దగ్గరికి రాలేదు, కాలు నుండి నడవలేని దేవుడి దగ్గరికి రాలేదు, చేతు నుండి స్పర్శించలేని దేవుడి దగ్గరికి రాలేదు. ఆయన మాట్లాడే దేవుడు, వినగలిగే దేవుడు, ఆయన స్పందించే దేవుడు, తాకే దేవుడు, నేను ముట్టే దేవుడు, నేను ఎత్తుకునే దేవుడు, నేను ఆదరించే దేవుడు, నీ జీవితంలో ఆయన నమ్మదగిన దేవుడు. ఇంటికి నమ్మదగిన వాడని చెప్తాను వినండి. హీబ్రూ పదంలో దీనికి ఉపయోగించిన పదం ఏంటంటే ఎమిట్ అనే మాట ఉపయోగించారు. ఎమిట్ అంటే ట్రస్ట్ వర్తి అని అర్థం, అంటే నమ్మదగిన వాడు అని అర్థం. దీనికి 3 అర్థాలు ఉన్నాయి. ఎన్ని అర్థాలు ఉన్నాయి? 3 అర్థాలు ఉన్నాయి. అయ్యా, కింద కూర్చున్న వాళ్ళ వాక్యం వింటున్నారా? చల్లగా ఉంది వాతావరణం చెప్పి ఏడు పడుకుంటున్నారు. కింద కూర్చున్న వాళ్ళని అడుగుతున్నాను లేండి, మీరు కాదు. నేను సూర్యుడు కళ్ళలో కళ్ళపెట్టి చూసేస్తున్నాను కాబట్టి మీరు కూడా భయపడతారు. కింద నాకు కనిపించరు కదా, వాళ్ళ ఇష్టం. ఇంకా వాళ్ళ ఇష్టం. కాబట్టి ఏదైనా దేవుడి సరిగ్గా ఉన్నాం కాబట్టి కొంచెం జాగ్రత్త వాక్యం వినడానికి ప్రయత్నం చేయాలి. నమ్మదగిన వాడు అంటే హీబ్రూ పదంలో ఎమిట్ అని అర్థం. ఎమిట్ అనే పదం ఉపయోగించారు. ఎమిట్ అంటే 3 అర్థాలు ఉన్నాయి. ఈ 3 అర్థాలు భిన్నమైన అర్థాలు కాదు, ఒకే భావన, ఏక తాత్పర్యం కలిగినటువంటి అర్థాలే. ఒకటి, ఎమిట్ అనేటువంటి మాట
నమ్మదగిన వాడు అని వాడిని ఉపయోగిస్తారు. దాని అర్థం ఏమిటంటే మాట తప్పని వాడు అని అర్థం. నమ్మదగిన వాడు అంటే మాట తప్పని వాడు అని అర్థం. తాను చెప్పిన మాట, చేసిన వాగ్దానాన్ని తప్పకుండా నెరవేర్చువాడు అని అర్థమైంది. అర్థమైందా? రెండవ అర్థం అదే సేమ్, అదే ప్యాటర్న్లో వెళ్తుంది. ఒక పర్యాయ పదం అనుకోండి. నమ్మదగిన వాడు అంటే స్థిరముగా ఉండువాడు అని అర్థమైంది. అంటే దాని అర్థం ఏమిటంటే పరిస్థితులు మారినా, పరిస్థితులు ఎలా ఉన్నా, పరిస్థితులు తారుమారైనా, ఈ రోజు నువ్వు భక్తిని కనపరిచి రేపు భక్తిని కనపరచకపోయినా నీ మీద డిపెండ్ అయి ఉండదండి. వాగ్దానం పుచ్చుకున్న వాడులో ఏమీ లేదండి, వాగ్దానం చేసిన వాడిలో ఉందండి సమస్తం. అందుకనే పరిస్థితులు మారినా తన వైఖరిని, ప్రవర్తనను మార్చుకోకుండా స్థిరముగా ఉండువాడు అని అర్థం. ఎగ్జాంపుల్, యోనానే పంపించాలనుకున్నాడు దేవుడు నినివేకి. యోనాకి నచ్చలేదు నినివే పట్టణానికి వెళ్ళడం కదా, నచ్చలేదు యోనాకి. అయినా దేవుడు ఏమైనా మారాడా, మార్చుకున్నాడా, మనసు మార్చేసుకున్నాడా? యోనా నువ్వు కాకపోతే నాకు బోల్డ్ మంది ఉన్నాడు అనుకున్నాడా? కొన్ని సందర్భాల్లో జాగ్రత్తగా వినండి. అఫ్కోర్స్ ఒక మాట మీకు జ్ఞాపకం రావాలి. నువ్వు స్తుతించకపోతే రాళ్ళు స్తుతిస్తాయన్న మాట అన్నాడు కదా, అది ఇక్కడ వర్తించదు. కొన్నిసార్లు కొన్ని పనులు నువ్వే చేయాలంటే నువ్వే చేయాలి. కొన్ని పనులు దేవుడు నిర్ధారిస్తే, కొన్ని పనులకు నిబంధన నీతో చేసుకుంటే నీ సమయం వచ్చేంత వరకు దేవుడు దానిని ఆటంకపరుస్తూనే ఉంటాడు, కానీ నెరవేర్చడు. నీ ద్వారా కార్యం జరగాల్సి ఉంటే నువ్వే చేయాలి. అది వ్యక్తిగత వాగ్దానం అంటే స్థిరంగా ఉంచుతాడు అన్నమాట, మారదు. ఇంకా మూడవ అర్థం ఏమిటి? ఎమిట్ అనేటువంటి మాటకు అర్థం ఏమిటంటే నమ్మదగిన వాడు అంటే మూడవ అర్థం విశ్వాస పాత్రుడు అని అర్థమైంది. విశ్వాస పాత్రుడు అంటే ఇతరుల నమ్మకాన్ని, రహస్యాలను కాపాడతాడు. మీరు నమ్మి ఎవరు చేస్తారు? కొన్ని మాటలు చెప్తారు కదా, అవి ఎక్కడెక్కడికి వెళ్తారు మీకు తెలుసా? ముందు మీరు దేవుడికి చెప్పరు, పాస్టర్ గారికి చెప్పరు, అంటే సంజయ్ కాపరికి చెప్పరు, మీరు ఎవరెవరితో చెప్తారు. అవి అలా 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 వెళ్ళి నా కడుపు వస్తే నా దగ్గర నుండి దాటి దేవుడి దగ్గర, చివరికి దేవుడి దగ్గరికి వెళ్ళిపోతారు. మనిషి రహస్యం ఉంచడం ఏది కూడా. అందుకే వాక్యం ఏం చెప్తుందంటే మీరు దేవునికే చెప్పుడి, ఆయనకి చెబితే ఆయన ఎప్పటికీ షేర్ చేయడు. నీ పాపాలు, నీ దోషాలు, నీ బలహీనతలు మనిషికి చెప్పుకుంటే ఏదో ఒక రోజున ఆ బలహీనతను బయట పెట్టి నిన్ను కృంగదీస్తాడండి. నీ బలహీనతను క్యాష్ చేసుకుంటాడు, నీ బలహీనతను తను క్యాచ్ చేసుకుంటాడు, నీ బలహీనతల ద్వారా నిన్ను అదుపు చేస్తాడండి. కానీ దేవుడు అలా చేయడండి. నీ బలహీనతలు, నీ రహస్యాలను దేవుడు పరిష్కరించి సరిచేసి ఉన్నతమైన ఆశీర్వాదం వైపు నడిపిస్తాడని ఆమె చెప్తారా? కాబట్టి నమ్మదగిన వాడు ఏ విషయంలో నమ్మదగిన వాడు? ఆయన వాగ్దానం చేతులు ఆయన నమ్మదగిన వాడు. అవకాశం ఉంటే నెక్స్ట్ వీక్ దాన్ని మనం కంటిన్యూ చేద్దాం. ఇంకొన్ని విషయాలు ఉన్నాయి, ఏ విషయాల్లో దేవుడు నమ్మదగిన వాడో కొన్ని విషయాలు చెప్తాను. కానీ ఇప్పుడు మాత్రము మన పాఠం మాత్రము వాగ్దానం చేతిలో దేవుడు నమ్మదగిన వాడు. కాబట్టి తిమోతి, మనం నమ్మదగిన వారు కాదు, కానీ దేవుడు నమ్మదగిన వాడు. నీ మనస్సు ఆయన స్వభావం మీద ఉండాలి. అందుకే కంటిన్యూగా ఏం చెప్తున్నాడు 11వ వచనంలో, ఆయన తన స్వభావములకు విరోధముగా, ఆయన స్వభావం ఏంటి చెప్పాలంటున్నాను? నమ్మకం, నమ్మకంగా ఉంటాడు దేవుడు. విశ్వాస పాత్రుడు, లేకపోతే ఆయన ఏది కూడా దోషం లేదండి. నమ్మదగిన వాడు ఆయన ఈ భూమి మీద మనం నమ్మొచ్చు. పరలోకమందును, ఇహమందును, పరమందును, పాతాళమందును నమ్మదగిన ఏకైక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు. నువ్వు ఆయన నమ్ముకో, బాగుపడు. ఆయన నమ్ముకోండి, వర్తిల్లుతారు. ఆయన నమ్ముకోండి, నీకు చేయబడిన వాగ్దానం 100% నెరవేరుతుంది. చెప్పండి, నాకు ఏకీభవించండి. నీ వ్యక్తిగత వాగ్దానం తెలుసుకుంటే ఆ వాగ్దానం దేవుడు నీ జీవితంలో నెరవేరుస్తాడు అని చెప్పి, కుటుంబంగా నీ కుటుంబం పట్ల దేవుడి వాగ్దానం ఏంటో తెలుసుకుంటే ఆ వాగ్దానాన్ని దేవుడి కుటుంబంలో నెరవేరుస్తాడు. నీ దేశం పట్ల వదిలేయండి, మాలాంటి సేవకులు చూసుకుంటాం, మేము ప్రార్థన చేస్తాం. భారతదేశం కోసం, నీ సంఘం కోసం,
ఏ వాగ్దానంతో కట్టబడింది, ఏ వాగ్దానం ఎంతగా వర్తిల్లుతుంది, ఏ వాగ్దానంతో ముందుకు వెళ్తుంది? వాట్ ఇస్ ద ప్రామిస్ ఫ్రమ్ ద లార్డ్ విచ్ వి హావ్ టుడే యాజ్ ఎ చర్చ్? సంఘంగా మీరు పొందుకున్న వాగ్దానం ఏంటి? యు డోంట్ నో. ప్రామిస్ ఏంటో తెలియదు. ఒక విషయం చెప్తాను వినండి, ముగించేస్తాను. దేవుడు వాగ్దానం చేయకుండా ఏ కార్యము చేయలేడు. మాట ఇచ్చి కార్యం చేస్తాడు, నీతో మాట్లాడి కార్యం చేస్తాడు, అది నీకు తెలియపరిచి కార్యం చేస్తాడు. అబ్రహామా, నేను సొదొమ గొమొర్రా ప్రాంతాలను నాశనం చేయబోతున్నానని చెప్పి కార్యం చేశాడు. ఏదైనా కావచ్చు, బైబిల్ ఏదైనా కావచ్చు, చెప్పకుండా ఏది చేయలేదండి, చెప్పింది చేయకుండా మానలేదండి, జరిగింది ఇప్పుడు చెప్పకుండా ఉండలేదండి. దేవుడు ఈ జీవితంలో వాగ్దానం నెరవేరాలంటే ఆయన నమ్ముకోండి. ఆమె దేవుని ఒక వాగ్దానం ఇచ్చాడు, ఉంది. పర్సనల్గా ఒక వాగ్దానం ఉందండి నీకు, కుటుంబంగా కూడా నీకు ఒక వాగ్దానం ఉంది, సంఘంగా కూడా నీకు ఒక వాగ్దానం ఉంది. ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క వాగ్దానంతో దేవుడు నడిపిస్తున్నాడండి. అన్ని సంఘాలు ఒకలా వర్తినట్లేదు. కారణం ఏమిటి? అన్ని సంఘాలు ఒకలా లేవు. కారణం ఏమిటి? వారికి ఇవ్వబడిన వాగ్దానాలు వేరు, నడిపింపు వేరు. సంఘ వాగ్దానం తెలుసుకోవాల్సిన బాధ్యత సంఘ కార్యవర్గం మీద ఉంది. కాదు, ఆ వాగ్దానం నెరవేర్చడానికి దేవుడు మాలాంటి సేవకులను నడిపిస్తాడు. సంఘానికి ఆ వాగ్దానం నెరవేర్చడానికే మమ్మల్ని దేవుడు ఎన్నుకొని ఏర్పాటు చేసుకుంటాడు. ఈ సంఘం నాది కాదు కదండి, ఈ సంఘం మీద ఎటువంటి అధికారం నాకు లేదు. కేవలం ఒక పనివాడిని, ఒక జీతగాడిని మాత్రమే. మీరన్న మాటే, బయట అంటున్న మాటే. అందుకు నాకు దేవుడి సంఘం పట్ల ఎటువంటి వాగ్దానాన్ని బయలుపరచడు. కానీ వాగ్దానం నెరవేరడానికి అటువైపుగా నడిపిస్తాడు నా ద్వారా సంఘాన్ని. కానీ బయలుపరిచేది ఎవరికంటే సంఘ పెద్దలకు. అది నెరవేరాలని నా ప్రార్థన. అది నెరవేరాలి. పరిశుద్ధాత్మ దేవుడు సంఘానికి బయలుపరచాలని నా ప్రార్థన. దేవుడు తన చిత్తాన్ని మన జీవితంలో నెరవేర్చాలని నా ప్రార్థన. నీ కుటుంబంలో దేవుడు వాగ్దానం నెరవేరాలని నా ప్రార్థన. నీ వ్యక్తిగత జీవితంలో దేవుడు నీకే వాగ్దానం ఇచ్చాడు, ఆ వాగ్దానం నెరవేరాలని నా విజ్ఞాపన. ఓ దేవుని బిడ్డ, ఓ విశ్వాసి, నీకు వాగ్దానం ఉందమ్మా. ఆ వాగ్దానం ద్వారానే దేవుడు నిన్ను వర్తిల్లింపు చేస్తాడు. ఓ ప్రియ కుటుంబమా, నీకు ఒక వాగ్దానం ఇవ్వబడింది. ఆ వాగ్దానం బట్టి నీ కుటుంబం వర్తిల్లుతుంది. ఓ సంఘమా, నీకు ఒక వాగ్దానం ఇవ్వబడింది. దాని ద్వారా సంఘాన్ని దేవుడు వర్తిల్లింపు చేస్తాడు. ఓ సేవక, దేవుడు నీ పరిచర్య కొరకు ఒక వాగ్దానాన్ని ఇచ్చాడు. ఆ వాగ్దానం చొప్పున నీ సేవ వర్తిల్లుతుంది. నీ పట్ల దేవుడి చిత్తమే దేవుని వాగ్దానం అండి. దేవుని ఇష్టమే దేవుని వాగ్దానం అండి. అబ్రహాముకి ఇవ్వబడిన వాగ్దానం నీకు కాదు, ఇస్సాకుకి ఇవ్వబడిన వాగ్దానం నీకు కాదు. నీకంటూ వ్యక్తిగతమైన, కుటుంబపరమైన, సంఘపరమైన, దేశపరమైన, సేవపరమైన వాగ్దానాలు పుష్కలంగా బైబిల్ గ్రంథములో పరిశుద్ధుడైన దేవుడు ఆయా భక్తుల ద్వారా బయలుపరిచి రాయించి గ్రంథస్థం చేశాడు. ఈరోజు మన పని ఏంటంటే మన వాగ్దానాలను మనం స్వతంత్రించుకోవడమే. మన వాగ్దానాలను తెలుసుకొని దాని మీద ప్రార్థన చేయడమే. అయ్యా బయలుపరచు, నువ్వు నా పట్ల నా ఇష్టాన్ని చిత్తాన్ని బయలుపరచని ప్రార్థన చేయండి. వాక్యం చదవండి, కొన్ని దినాలు ప్రయాసపడండి. నీతో ఖచ్చితంగా దేవుడు మాట్లాడతాడు. ఆయన తన వాగ్దానాన్ని నీకు బయలుపరుస్తాడు. ప్రేమ కలిగిన మాటండి, పరిశుద్ధమైన మాట. వాగ్దానం
ద్వారా మమ్మల్ని ఆశీర్వదిస్తున్న వాళ్ళని స్తుతిస్తూ ఉంటారు. మా యొక్క చూపిస్తున్న